ప్రారంభించడం జరిగింది. అలాగే ఫుల్ టైమ్ మినిస్ట్రీకి టీమ్ అనే పరిచర్యలో మరి తను రావడం జరిగింది. 25 ఇయర్స్గా మరి అందులో పనిచేస్తూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను, కొంతకాలం ప్రెసిడెంట్ గాను పనిచేశారు. కొత్త కిరీటం అనేటువంటి క్రిస్టియన్ మ్యాగజైన్ ప్రధాన ఎడిటర్గా కూడా అన్న పనిచేస్తూ రావడం జరిగింది. అది మాత్రమే కాదు, మరి బైబిల్ టీచర్గా, ట్రైనర్గా, ఆథర్గా, కరిక్యులరం డెవలపర్గా, మ్యారిటల్ అండ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలర్గా, ఆర్గనైజేషన్ కన్సల్టెంట్గా, ఇన్ని రోల్స్లో, అనేకమైనటువంటి రోల్స్లో అన్న పనిచేస్తూ రావడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం ఈ సెషన్లో కలిగి ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఈ 3 సెషన్స్ ఏవైతే ఉండబోతా ఉన్నాయో చాలా అద్భుతంగా మరి మనం ప్లాన్ చేసుకోవడం, అన్నను కలిగి ఉండడం అన్నది. సో నేను మరి ఈ సమయాన్ని అన్నకు చెప్తా ఉన్నాను. అన్న ప్లీజ్ వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ ఎబెనెజర్. Shall I go with the session, please? Yes, sir. Yes, sir. You can. Okay. Thank you. Good evening, everyone. Almost about 125 participants కనపడుతూ ఉన్నారు. కాంటెక్స్ట్ మీ అందరికీ ఫ్లైర్ని బట్టి ఇట్స్ ఏ ప్రీ మ్యారిటల్ సెషన్. చాలా ఓపిక్గా నా గురించి నా ఇంట్రడక్షన్, ఐ డోంట్ నో పర్సనల్గా ఎబెనెజర్కి నేను తెలుసలేదు, నాకు తెలియదు. కానీ ఐఎమ్ రిటైర్డ్ మ్యాన్. ఊరికే ఒక మాట చెప్పేస్తే బాగుండేది. మినిస్ట్రీ స్టార్ట్ చేసింది 83లో. ఇట్స్ ఏ ప్యూర్లీ టీచింగ్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ. 83లో మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. 2023కి 40 years కంప్లీట్ అయిపోయింది మా మినిస్ట్రీ. 23లో 3 years బ్యాక్. సో నేను లీడర్షిప్ నుంచి స్టెప్ డౌన్ చేసి ఈ ఆర్గనైజేషన్లోనే ఎదిగి నాయకులుగా అయిన వాళ్ళకి, సక్సెసర్స్గా వాళ్ళకి పరిచర్య బాధ్యత ఎంట్రస్ట్ చేశాం. 3 ఏళ్ల క్రితమే ఎంట్రస్ట్ చేశాం. అంటే దాని అర్థం ఏంటంటే తిమోతిని తయారు చేయాలి కదా, తిమోతికి ఎంట్రస్ట్ చేయాలి, ఆ తిమోతి ఇంకొక కొందరికి ఎంట్రస్ట్ చేయాలి. ఇది వాక్యానుసారమైన పరిచర్య. ఎబెనెజర్ ప్రస్తావన చేసినట్టుగా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనే సెన్స్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ చర్చ్ ఎడ్యుకేషన్. సంఘం అంతా కూడా లేఖనాల్లో ఎదగాలి అని చెప్పి సంఘంలో ఉన్న ప్రతి టార్గెట్ గ్రూప్కి మేము టీచింగ్ ప్రోగ్రామ్స్ అయినా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయినా డిజైన్ చేసి అన్ని సంఘాలకి, డినామినేషన్ భేదం లేకుండా అన్ని సంఘాలకి ఇవ్వటం అనేది గత 43 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఎబెనెజర్ ప్రస్తావన చేసినట్టుగా నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు. నాకు మనవడు కూడా ఉన్నాడు. పాప పెద్దది, దే ఆర్ ఇన్ యుఎస్ నౌ. యుఎస్లో ఉంటారు వాళ్ళు. ఒక మనవడు, కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది. అందరూ సెటిల్ అయిపోయారు. ఇది క్లుప్తంగా ఒక ముక్కలో చెప్పాలి అంటే, అయితే కాంటెక్స్ట్ని బట్టి ప్రీ మ్యారిటల్ సెషన్స్ మీ ఫ్లయర్లో చాలా విషయాలు ప్రస్తావన ఉన్నాయి. అవన్నీ కూడా 4 సెషన్స్లో కంప్లీట్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఈ ప్రీ మ్యారిటల్ సెషన్స్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బయట ప్రపంచంలో తెలుగు స్పీకింగ్ పీపుల్ దాదాపు అన్ని దేశాల్లో ఉన్నారు. చాలా దేశాల్లో కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ అందిస్తూ ఉన్నాం. మన స్థానిక సంఘాల్లో కూడా అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సెషన్స్ కనీసం ఒక 15 to 20 సెషన్స్ ఉంటాయి. ఒక సిరీస్ ఆఫ్ సెషన్స్ ఇవి. అయితే జూమ్లో అన్ని విషయాలు చర్చించడం అనేది అంత ప్రాక్టికల్ కాకపోవచ్చు. ఎందుకంటే డివైజెస్ అందరికీ వినటానికే కొన్నిసార్లు అవకాశం ఉంటుంది, డిస్కస్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. అయితే మీ ఫ్లైర్లో Q&A సెషన్ అని కూడా ప్రస్తావన ఉంది. సెషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రశ్నలు ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. అదర్వైజ్ మీ గ్రూప్లో యూ కెన్ షేర్ మై నంబర్. ఎనీవన్ కెన్ కాంటాక్ట్ రిగార్డింగ్ యువర్ క్వశ్చన్స్. అవన్నీ మీరు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఇనీషియల్గా నోవెల్ ఎవాంజలిజం టీమ్ వాళ్ళు ప్రస్తావన చేసినట్టుగా ఒక 4 వెన్స్డేస్ మాత్రం
ముందుగా ప్రకటన చేయటం జరిగింది. వీటిని కంప్లీట్ చేద్దాం. వీటిల్లో చాలా ఫండమెంటల్ ప్రాక్టికల్ ఇష్యూస్ మాత్రమే నేను ఈ 4 సెషన్స్లో ప్రస్తావన చేస్తాను. వాటిల్లో నుంచి అంచెలంచెలుగా లోతుగా చాలా విషయాల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ కూడా అనాలోచితంగా అడుగు పెట్టడానికి వీల్లేదు. సీరియస్గా ఆలోచించి సిద్ధపడి వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టడం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే నేను ఆ పని చేశాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. మధ్య మధ్యలో మీరు ఏమైనా ప్రశ్నలు వేస్తే ఏది టాపిక్ని బట్టి నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో నుంచి కూడా కొన్ని విషయాలు ఎగ్జాంపుల్స్ మీకు కోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ సెషన్స్ ప్రారంభం చేయకముందు ఒక కామన్ సేయింగ్ మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఈ విషయంలో ఎవరు ఎలా ఏమనుకుంటున్నారో అనేది 2 నిమిషాలు మీరు ఆలోచించండి. ఈ కామన్ సేయింగ్ గురించి 2 నిమిషాలు చెప్పిన తర్వాత నేను స్క్రీన్ షేర్ చేసుకుంటాను. పీపీటీ ప్రజెంటేషన్ కూడా నేను మీకు చూపిస్తూ మీరు రాసుకోవడానికి వీలుగా వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. లెట్ మీ ఆస్క్ వన్ థింగ్ డైరెక్ట్లీ. చాలా సంవత్సరాల నుంచి ఇది వింటున్నాం. నా యవన ప్రాయం నుంచి కూడా నేను ఈ మాట వింటున్నా. ఒక సేయింగ్ ఉంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నేను మీ అందరినీ చూడలేను, మ్యాక్సిమం ఈవెన్ ఆర్గనైజర్స్ కూడా ఎవరు వీడియో ఆన్ చేసుకున్నట్టుగా నేను గమనించలేదు. అంచేత ఎవరు ఉన్నారు ఏంటి అనేది నాకు తెలియదు. కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే ఈ సేయింగ్ని మీలో ఎవరైనా నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మితే ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తుందంటే నేను చూడలేను. ఇది డైరెక్ట్ సెషన్ అనుకోండి, ఐ కెన్ సీ యువర్ హ్యాండ్స్. బట్ జూమ్లో ఇలాంటి నేను చూడటానికి పాసిబిలిటీ లేదు. అడ్మిన్ అని చెప్పి ఎవరో హ్యాండ్ చూపించారు, ఎలీషా. మీ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా లేకపోతే పెళ్ళిళ్ళు కాలేదా? ఇది కూడా నాకుండే డౌటే. ఇక్కడ 140 నంబర్ కనపడుతుంది. 140లో ఎవరైనా పొరపాటున పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ పెళ్ళి అయితే అవనండి. కానీ ప్రీ మ్యారిటల్ పెళ్ళికి సిద్ధపడుతున్న యువతి యువకుల కోసం మనం ఏర్పాటు చేసాం కాబట్టి వాళ్ళని ఉద్దేశించే నేను ఎక్కువ మాట్లాడతాను. ఒక 4-5 చేతులు కనపడినాయి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే నేను నమ్ముతున్నాను అని చెప్పి చేతులు కనపడినాయి. నేను దానికి రివర్స్ క్వశ్చన్ కూడా వేస్తాను, నేను నమ్మట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే సేయింగ్ దట్ ఈస్ టోటల్లీ రాంగ్, ఐ డోంట్ బిలీవ్ దట్ స్టేట్మెంట్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొరపాటున కొన్ని చేతులు వేస్తున్నాయిలేండి, గాల్లో వెళ్తా ఉన్నాయి కొన్ని చేతులు. టెక్నాలజీ బాగానే కనపడతా ఉంది. ఎనివే, నేను చూడలేను కాబట్టి నేను దాన్ని ఉద్దేశించి నేను చెప్పలేను. అయితే ఒక మాట, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది సేయింగ్ కామన్గా చాలామంది అంటారు. కానీ నా దృష్టిలో ఇట్స్ ఎ బ్లండర్ స్టేట్మెంట్, టోటల్లీ రాంగ్ స్టేట్మెంట్. అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటే మన అచ్చ తెలుగులో మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఈ భూమి మీద జరిగే పెళ్ళిళ్ళన్నీ పరలోకంలో నిశ్చయం అయిపోయినాయి, దాని అర్థం అది వస్తుంది. ఈ భూమి మీద జరిగే పెళ్ళిళ్ళన్నీ పరలోకంలోనే నిశ్చయం అయిపోయినాయి అంటే మనకి నో ఆప్షన్, మనకేం నో ఆప్షన్, మనంతా మనం ఎంచుకోవడానికి ఏం లేదు. పరలోకంలో నిశ్చయం అయిపోయింది, అదే ఇక్కడ కనపడుతుంది అనే భావం వస్తుంది. దట్ ఈస్ టోటల్లీ రాంగ్, టోటల్లీ రాంగ్. నేను ఈ నెగిటివ్ స్టేట్మెంట్తోనే నేను సెషన్ మొదలు పెడుతున్నాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది కామన్గా అనుకుంటారు, కానీ దాని వెనకాల భావం సరైన భావం కాదు. అంటే ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో పెట్టకుండా పెద్దలకి తెలియకుండా వాళ్ళందరికీ వాళ్ళే ఇష్టపడిపోయి పారిపోయి, అంటే సమాజం కానీ కుటుంబాలు కానీ అంగీకరించకుండా సీక్రెట్గా వెళ్ళిపోయి ఏ చెట్టు కిందో ఏ పట్టుకుందో ఏ గుళ్ళోనో 2 దండలు మార్చేసుకుంటే దాన్ని చూపించి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అనలేము మనం. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. పెళ్ళిళ్ళు కొంతమంది సదుద్దేశంతో చేసుకునే వాళ్ళు ఉన్నారు,
కొంతమంది అక్రమమైన మార్గంలో వాళ్ళకి కావాల్సింది సంపాదించుకోవడం కోసం మనిషినే కావచ్చు, ఆ మనిషిని వెనకాల ఉన్న సంపదే కావచ్చు, ఆస్తులే కావచ్చు, ఏదైనా సరే దేన్నో దాన్ని ఆశించి అక్రమమైన పద్ధతుల్లో కూడా పెళ్లిళ్ళలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు మనకు చుట్టూ విపరీతంగా కనపడుతున్నారు. విపరీతంగా కనపడుతున్నారు. న్యూస్ తెల్లారి లేస్తే న్యూస్లో కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత టీవీ న్యూస్లో కనపడుతూ ఉంటుంది. సదుద్దేశంతో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దురుద్దేశాలతో పెళ్లిళ్ళలోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తున్నారు. వాటన్నిటిని పట్టుకొని మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటే అది ఇట్స్ ఎ బ్లండర్. అయితే దానికి సరైన ఒక మాట మీకు చెప్పి నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. భూమి మీద జరిగే ప్రతి పెళ్లి పరలోకంలో నిశ్చయం చేయబడటం కాదు, కానీ అసలు వివాహ వ్యవస్థను చేసింది దేవుడు. వివాహ వ్యవస్థను చేసింది ఆయనే. ఆయన వివాహ వ్యవస్థను చేసి, వివాహం అంటే ఇలా ఉండాలి, నా ఎక్స్పెక్టేషన్ ఇది, దిస్ ఈజ్ మ్యారేజ్ అని బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో వివరించి చెప్పడం అనేది జరిగింది. ఎవరైతే వివాహ వ్యవస్థని చేశారో, ఏ దేవుడైతే వివాహ వ్యవస్థని చేశాడో ఆ దేవుడే వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక వివాహ బంధం ఎలా ఉండాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధి విధానాల ప్రకారం ఒక భాగస్వామిని ఎంచుకోవటానికి స్వేచ్ఛనిచ్చాడు. వివాహ వ్యవస్థను చేసింది ఆయన. వివాహ వ్యవస్థ ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో అని చెప్పింది కూడా ఆయనే. అలాంటి వివాహ వ్యవస్థలో అడుగు పెట్టడానికి మీకంటూ ఒక స్వేచ్ఛ ఉంది. వివాహ సంబంధమైన ఆ బంధంలోకి భాగస్వామిని ఎంచుకోవటం అనేది దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు. దానికి అనుగుణంగా చాలా సందర్భాల్లో మాటలు మనకి బైబిల్లో ఉన్న మాటలు ఎలా కనపడతాయి అంటే, క్రీస్తుకి బెలియాలకి పొత్తు కుదరదు కదా, వెలుగుకి చీకటికి సంబంధం లేదు కదా, అలాగే ఒక విశ్వాసకి అవిశ్వాసకి సంబంధం ఎలా ఉంటుంది? తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య అంగీకారం లేకుండా కలిసి బ్రతకటం అనేది సాధ్యం కాదు కదా అని వాక్యంలో ఉన్న మాటలే నేను గుర్తు చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెలుగుకి చీకటికి అస్సలు కుదరినప్పుడు విశ్వాసకి అవిశ్వాసకి ఎలా కుదురుద్ది అని ఇలాంటి గైడ్ లైన్స్ ఇచ్చి, కమాన్, యూ చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్ అకార్డింగ్ టు మై విల్, అకార్డింగ్ టు మై డిజైన్. నేను చెప్పిన విధానంలో ఇదిగో వ్యవస్థ, వివాహం బంధం అంటే ఇలా ఉంటుంది, దీనిలో ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకటానికి వీలుగా నేను చెప్పిన డిజైన్ ప్రకారం ఒక భాగస్వామిని ఎంచుకోండి మీరు అని ఆ స్వేచ్ఛని తిరిగి దేవుడు మనకే ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంచేత మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి ఒక గుడ్డిగా ఆ నానుడిని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంచుకోవాలన్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంచుకోవాలన్నా దెర్ ఆర్ వండర్ఫుల్ గైడ్ లైన్స్ ఇన్ ద స్క్రిప్చర్. అంచేత ఇలాంటి విషయాలు ఇంట్లో మన తల్లిదండ్రులు మనకు చెప్పాలి, మన స్థానిక సంఘాల్లో మన పెద్దలు మనకు చెప్పాలి. సో దైవికమైన విధానంలో వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి విషయాల్లో గైడ్ చేయటానికి ఒక అవకాశం ఉంది. సో దైవికమైన విధానంలో దేవుడు చేసిన విధి విధానాలని వివాహ వ్యవస్థ ఆ డీటెయిల్స్ తెలియకుండా ఎవరో స్వార్థం కొద్దీ ఏదో ఒక ఐడియా పెట్టుకొని ఎవరినో గైడ్ చేయాలంటే మేబీ యూ మే బి ద లూజర్ అల్టిమేట్లీ. వాళ్ళు బాగానే ఉండొచ్చు, రేపొద్దున మీ లైఫ్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళైతే దగ్గరికి వచ్చే అవకాశం లేదు. అంచేత వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టక ముందు యూ నీడ్ సమ్ వెల్ విషర్, దోస్ హూ నోస్ యువర్ లైఫ్ ఇన్ పర్సన్. ఒక అమ్మాయి గురించి అయినా ఒక అబ్బాయి గురించి అయినా మీ జీవితాల గురించి శ్రద్ధ కలిగి, మీ జీవితాల గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళ హెల్ప్ తీసుకోవటం మీకు ఉత్తమమైన మార్గం. అఫ్కోర్స్ బైబిల్లో చాలా చక్కని గైడ్ లైన్స్ ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుతాం.
ఈరోజు ప్రత్యేకంగా ఒక టాపిక్ మీ దృష్టికి నేను తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. నేను పీపీటీ ప్రజెంటేషన్ చూపిస్తున్నాను కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్, ఆ పీపీటీలో ఉన్న టెక్స్ట్ కావాలంటే నేను లీడర్స్కి నేను పాస్ చేస్తాను. వాటిని కూడా అవసరం అనుకుంటే మీరు తీసుకోండి, ప్రాబ్లం లేదు. పీడిఎఫ్ ఫార్మాట్లో. లెట్ మీ షేర్ ద స్క్రీన్. జస్ట్ 1 minute ప్లీజ్. ఫైన్. సెషన్ 1 ప్రీ మ్యారిటల్ సెషన్ మొదటిది మనం చూస్తున్నాం. అయితే నా టైం ప్రకారం ఇట్స్ ఆల్మోస్ట్ 5 to 9, 9:30 వరకు సెషన్ అని అన్నారు. మేబీ కొంత లేట్గా మొదలు పెట్టారు కాబట్టి ఒక 15 minutes అడిషనల్గా తీసుకునే అవకాశం ఉంటే తీసుకుంటాను. కానీ మీ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయను. సూటిగా డైరెక్ట్గా కొన్ని విషయాలు మీ దగ్గర ప్రస్తావన చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. లెట్ మీ షో సమ్ టెక్స్ట్. ఈ స్క్రీన్ మీరు ఫాలో అవ్వండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇక్కడ దాదాపు మేబీ అబౌవ్ 150 ఉండి ఉంటారు. నేను ఏమి చెక్ చేయలేదు, కానీ అబౌవ్ 160, దట్ ఇంక్లూడ్స్ మీ. మీ అందరి జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు ఒక 3 ప్రస్తావన చేస్తాను. అంటే నేను పెళ్ళిళ్ళు కాని వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే చదువులు కంప్లీట్ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండొచ్చు. మీరు జీవితంలో స్థిరపడటానికి, ఉద్యోగం మాత్రమే కాకుండా వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టడానికి ఏ అమ్మాయి అయితే ఏ అబ్బాయి అయితే రెడీగా ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి 3 మాటలు నేను చూపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. 1, మ్యారీ ద రైట్ పర్సన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. మ్యారీ ద రైట్ పర్సన్. రైట్ పర్సన్ అనే మాట వాడుతున్నాను. ఎవరు ఆ రైట్ పర్సన్ అని అంటే తర్వాత టాపిక్స్లో నేను మాట్లాడతాను, దాని గురించి మాట్లాడతాను. హూ ఈస్ ద రైట్ పర్సన్ ఫర్ యువర్ లైఫ్? యూ నీడ్ టు చూస్ ద రైట్ పర్సన్ ఫర్ మ్యారేజ్. Marry the right person. That is most important thing in everyone's life. రెండవ విషయం, marry at the right time. Marry at the right time. ఇది ఒకప్పుడు మేము యంగ్స్టర్స్గా ఉండి పెళ్ళిళ్ళు చేసుకునే ఆ రోజుల్లో దానికి ఇప్పుడున్న జనరేషన్కి చాలా తేడా కనపడుతూ ఉంది. ఒకప్పుడేమో 20 దాటిన తర్వాత 25, మ్యాక్సిమం 27. ఆ మొదటి 20 దాటంగానే ఒక 5-6 ఏళ్లలో పెళ్ళిళ్ళు అయిపోయాయి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. బాయ్స్కి అయితే 21 అని అన్నారు, గర్ల్స్ అయితే 18 అని అన్నారు. అది ఏమైనా మారిందేమో నాకు తెలియదు, వాటి నుంచి నేనేం పెద్ద పట్టించుకోలేదు. గవర్నమెంట్ కూడా ఒక పర్మిషన్ అంటూ ఇచ్చింది. అయితే ఈ రోజుల్లో రైట్ టైం అనేది ఎవరు పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎంత కాడికి కెరీర్ 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 ఎర్నింగ్ అని, లేకపోతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంది, కొన్ని ఇంటర్నల్గా వాటిని ఏమంటారు, రిజర్వేషన్స్ అని అంటారు. ఈ పదాలు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకుల మధ్య ఇలాంటి పదాలు చాలా కామన్గా అయిపోతాయి, కానీ వాటి వెనకాల భావాల్ని చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయరు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సందర్భాన్ని బట్టి, టాపిక్ని బట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకంటూ అంతరంగంలో ఒక ఖచ్చితత్వం, నాకు ఇలాగే కావాలి, ఇలాంటి పర్సన్ కావాలి, నేను ఇలా చేసుకోవాలి అని ఉంటుంది చూసారా అంతరంగంలో, దాన్ని రిజర్వేషన్ అని అంటాం. కొన్నిసార్లు ఆ రిజర్వేషన్ ప్రాక్టికల్గా ఉండకపోవచ్చు. యు మే బి థాట్ ఏ హైయర్ లెవెల్, బట్ దానికి నువ్వు సూట్గా అనిపించకపోవచ్చు. నీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి, కానీ నీ ఒరిజినల్ సిచ్యువేషన్స్ దానికి విరుద్ధంగా ఉండొచ్చు. కానీ కొంతమంది ఆ రిజర్వేషన్స్ పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. ఆ లోపల ఉన్న అంతరంగంలో బలమైన కోరికలు ఉంటాయి, వాటిని రిజర్వేషన్స్ అని అంటాం. వాటి కోసం ఎదురు చూస్తూ చాలామంది డిలే చేయటం అనేది, ఈవెన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఒకటే, ఇలాంటి విషయాల్లో చాలామంది డిలే చేస్తారు. నా దగ్గర ఉన్న లిస్ట్లో 35 దాటిన గర్ల్స్ కానీ 40 దాటిన బాయ్స్ కానీ పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర. పెళ్ళిళ్ళు
లేట్ అయిపోయి అంకుల్ ప్లీజ్ కెన్ యూ హెల్ప్ అస్ అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు డిలే అవుతుందని అంటే ఆ రైట్ టైం ఏది అనేది గ్రహించకుండా డిలే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దీని మీద ఎక్కువగా వెళ్ళను, కానీ ఇంకొక మాట కూడా నేను ప్రస్తావన చేస్తాను. ఒకటి, మ్యారీ ద రైట్ పర్సన్. రెండు, మ్యారీ అట్ ద రైట్ టైం. మూడోది, మ్యారీ బై ద రైట్ అథారిటీ. యు నీడ్ ఏ రైట్ అథారిటీ టు ఎంటర్ ఇన్ మ్యారేజ్ లైఫ్. ఎందుకు అనంటే నువ్వు ఒక సమాజంలో బ్రతుకుతున్నావు కాబట్టి ఆ సమాజంలో నువ్వు బ్రతకటానికి వీలుగా నీ వివాహ బంధాన్ని సమాజం ప్రాపర్గా గుర్తిస్తే అది నీకు మేలు. నేను సమాజం అనే మాట వాడుతున్నా. మన కాంటెక్స్లో మన కుటుంబాలు, రైట్ అథారిటీ మన పేరెంట్స్, మన బంధువర్గం, మన మేలు కోరే రక్త సంబంధులు, మన పెద్దలు, స్థానికంగా సహవాసంగా కూడుతున్న మన స్థానిక సంఘం, ఆత్మీయంగా వాక్యంలో మనల్ని పెంచుతున్న దైవజనులు లేదా పెద్దలు, సంఘ పెద్దలు, వీళ్ళందరూ నీ వివాహ బంధాన్ని అంగీకరించగలిగితే అది నీకు క్షేమం. నువ్వు ఎదగటానికి ఎలాంటి సందర్భం అయినా సరే నీ కొరకు నిలబడే ఒక పెద్దల సమూహం నీకు కావాలి. అది అవసరం కూడా. అఫ్ కోర్స్ కొంతమంది పెద్దలు అన్నవాళ్ళు దైవికం కాని విధానాల్లో పట్టుబట్టి వ్యవహారాలు ఏమన్నా నడుతుంటే కొన్నిసార్లు మనం స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. అది వేరే సంగతి. ఆ కాంటెక్స్ట్ నేనేం మాట్లాడట్లేదు. ఈ 3 విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. మ్యారీ ద రైట్ పర్సన్, మ్యారీ అట్ ద రైట్ టైం, మ్యారీ విత్ రైట్ అథారిటీ, బై ద రైట్ అథారిటీ. These 3 things are very important in every boy's life and in every girl's life. ఇది మీరు గమనించాలి. అయితే ఈ మొదటి టాపిక్ నేను ఇది తీసుకోవడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. ఒక మాట మీకు చూపిస్తున్నాను చూడండి. మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్ అట్ ద సేమ్ టైం మ్యారేజ్ మిస్కాన్సెప్షన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. నేను దీంతో మొదలు పెడుతున్నాను. మీ 4 సెషన్స్ ఈ అంశంతో నేను మొదలు పెడుతున్నాను. దెర్ ఆర్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్. అయితే ఇమ్మీడియట్గా దానికి ఆనుకొని మిస్కాన్సెప్షన్స్ అనే మాట వాడాను నేను. మిస్కాన్సెప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్. కొన్నిసార్లు 2 కలిసి నడుస్తున్నాయేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి చక్కని విశ్వాసి అయిన ఐ థింక్ ఈ రూమ్లో, ఈ జూమ్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువుని అంగీకరించిన వాళ్ళే అని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ గాస్పెల్ చాలా స్పష్టంగా తీసుకోండి, వినండి, క్లారిటీ తీసుకోండి. ఆ తర్వాతే ప్రభువుని అంగీకరించండి. తొందర ఏం లేదు అని ఎందుకు అంటున్నానంటే గుడ్డిగా ఫాలో అవుతుంది. నువ్వేది నమ్మేవో, ఎందుకు నమ్మేవో నీకు తెలియాలి. దేన్ని విశ్వసిస్తున్నావో అది నీకు తెలియాలి. యేసు రక్షకుడు అని అంటే ఎలా ఆయన రక్షకుడు అవుతాడు? నీకు రక్షకుడు ఎందుకు అవసరం? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు రక్షణ అవసరం. ఇవన్నీ క్లారిటీ ఉంటే తప్పనిసరిగా ప్రభువుని అంగీకరిస్తారు ఎవరైనా సరే. బలవంతంగా ఏం అంగీకరించాల్సిన అవసరమే లేదు. క్లారిటీ తీసుకోండి, ప్రభువుని అంగీకరించండి. అలాంటి ప్రభువుని అంగీకరించిన విశ్వాసులైన అమ్మాయిలు అబ్బాయిలకి వివాహ వ్యవస్థలో అడుగు పెట్టకముందు యూ నీడ్ టు చెక్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అలాంగ్ విత్ మిస్కాన్సెప్షన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్ అద్భుతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. నాకు కూడా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. ఏది పెళ్లికి ముందు ఆ ఎక్స్పెక్టేషన్స్ వెనక తెలుసో తెలియకో తప్పుడు భావనలు ఉన్నాయి అనుకోండి, వాటిని జాగ్రత్త పడాలి. మీరు తప్పనిసరిగా జాగ్రత్త పడాలి. దెర్ ఆర్ సమ్ డేంజర్స్. ఎక్స్పెక్టేషన్ మాటున ప్రమాదకరమైన మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి నేను మాట్లాడతాను. సాధ్యమైనంత త్వరగా నేను ఈ సెషన్ ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా మీరు గమనించండి. దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్స్. నేను 4 జస్ట్ అలా డిస్ప్లే చేస్తాను, మీరు మనసులో పెట్టుకోండి. వాటిని నేను క్లారిటీగా ఇస్ ఇట్ రైట్ ఎక్స్పెక్టేషన్ ఎస్ అని అనుకుంటే దాని వెనకాల ఏమైనా రాంగ్ థింగ్, ఏమైనా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయా, వాటిని చెక్ చేసుకోవటానికి, అనలైజ్ చేసుకోవటానికి వీలుగా నేను ఈ మాటలు ప్రజెంట్ చేస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకటి, లవ్, వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్.
మంచిది కాదని ఎవరంటారండి? ప్రేమ, ఇందాకేదో పాట వేశారు కదా, కోర్స్ నాకు ఆ టైప్ ఆఫ్ పాటలు పెద్దగా నేనే అంటే దాన్ని ఏమంటారు, ఆ వీడియోలు మనుషుల్ని హావభావాలు అటు ఇటు తిరగటాలు అవన్నీ వాటిని నేను పెద్దగా ఆసక్తిగా నేను చూడను. కానీ ఆ లిరిక్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆ సీరియస్ మీనింగ్ ఏమైనా ఉంటే నేను సపోర్ట్ చేస్తాను, ఎలాంటి పాట అయినా సరే. లిరిక్స్ ఇంపార్టెంట్. చాలా మంది ఇలాంటి వీడియోలు చూసేటప్పుడు, నేను కావాలనే యూత్ కాబట్టి నేను ఈ మాటలు ప్రస్తావన చేస్తాను. మోస్ట్ ఆఫ్ యంగ్స్టర్స్ వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఈ రోజుల్లో ఇలాంటి వీడియో సాంగ్స్ వల్ల. ఆ పాటల భావం, ఆ లిరిక్స్ వాక్యానుసారంగా స్క్రిప్చురల్ బేస్ మీద ఉన్నాయా లేవా అవి పట్టించుకోవట్లేదు. కానీ ఆ వీడియోలో కనపడుతున్న మనుషులను చూస్తూ వాటి గురించి ఎంజాయ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. అందువల్ల నేను కొంచెం వాటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తాను నేను. ఎనివే, మన టాపిక్ వైపోద్దాం. లవ్, ఇంతకుముందు ఆ పదం ఆ పాటలో కనపడింది కాబట్టి నేను మాట వాడుతున్నాను. లవ్, వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఇన్ మ్యారేజ్ లైఫ్. వివాహ బంధంలో ప్రేమ అనేది అత్యంత అత్యంత ఉన్నతమైన ప్రధానమైన అంశం. అది చాలా ప్రధానమైన అంశం. దాని వెనకాల మిస్కాన్సెప్షన్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్త. అది చెప్పడం కోసం నేను ప్రస్తావన చేస్తున్నాను. లవ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ప్రేమ అనేది లేకపోతే వివాహ బంధం నిలబడదు. కానీ ఆ ప్రేమ అంటే ఏంటో గమనించకుండా తప్పుడు భావంలో వైపు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని కొద్ది నిమిషాలు నేను వివరిస్తాను. రెండో విషయం ఏంటంటే చాయిస్. నాకంటూ ఒక సొంత ఇష్టం ఉంది భాగస్వామిని ఎంచుకునే విషయంలో. పెళ్లి సంబంధాలు చాలా వస్తాయి. కొన్నిసార్లు మనం బ్లంట్గా నో చెప్తాం, కొన్నిసార్లు ఎస్ చెప్తాం. సో చాయిస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్. మీకు ఏం కావాలి, నీకు ఎలాంటి వాడు కావాలి? చాలా మంది ప్రొఫైల్స్ పంపిస్తూ ఉంటారు నాకు. నేను చాలా సూటిగా అడుగుతాను, మ్యారేజ్ పార్ట్నర్ గురించిన నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నువ్వు చూస్ చేసుకునే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు? ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్నాయి చెప్పాయి అని అంటాను నేను. వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళ కొరకు వాళ్ళకి అర్థం అవడం కోసమే. చాయిస్, వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్. దాని వెనకాల మిస్కాన్సెప్షన్స్ కూడా ఉంటాయి, జాగ్రత్త పడాలి మనం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మూడవది హ్యాపీనెస్. జీవితాంతం సంతోషంగా ఉండాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి? దానికోసమే కదా పెళ్ళిళ్ళు చేసుకునేది. సంతోషం అనేది అద్భుతమైన ఆశ, ఎక్స్పెక్టేషన్. కానీ దాని వెనకాల దేన్ని బట్టి సంతోషం వస్తుంది అనే విషయాల్లో మనకి క్లారిటీ కావాలి. కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. హే, ఇది ఉంటే ఇక నా లైఫ్కి ఇది చాలు, అమ్మా వండర్ఫుల్, ఇంతకుమించి నాకు ఇంకేం కావాలి అని అనుకుంటారు కొంతమంది. అది కొన్ని విషయాల్లో మిస్కాన్సెప్షన్స్ దారితీస్తాయి. విచ్ ఈస్ అంటే వాట్ ఈస్ హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్, అది అర్థం చేసుకోకుండా ఏదో అవుట్వర్డ్గా కనపడేది అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అంటే మేబీ అది టెంపరీ కావచ్చు, అది పర్మనెంట్గా ఉండకపోవచ్చు. అంచేత ఇలాంటి విషయాలు గమనించాలి. నాలుగో విషయం సెక్యూరిటీ. సెక్యూరిటీ, ప్రతి ఆడపిల్ల వివాహం విషయంలో ఆ భద్రతని కోరుకోవటం అనేది సహజం. నేను ఆడపిల్ల అనే మాట వాడుతున్నాను. నౌ డేస్ ఎలా మారినాయి అంటే ఈవెన్ బాయ్స్ కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ సెక్యూరిటీ ఇన్ మ్యారేజ్ లైఫ్. సిచ్యువేషన్స్, లోకం కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది కాబట్టి మనుషుల అభిప్రాయాలు, అలవాట్లు, దాన్ని ఏమంటారు, ఆ వ్యవహార శైలి అవన్నీ డిఫరెంట్గా కనపడుతున్నాయి కాబట్టి అభద్రతా భావం అనేది చాలా మందిలో కనపడతాం. సో యు నీడ్ సెక్యూరిటీ, నాట్ ఇన్సెక్యూర్. సో let us go through these 4 things in detail. కొంచెం వివరణాత్మకంగా ఈ 4 విషయాల్లోకి నేను వెళ్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకటి, లవ్. లవ్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి స్కూల్ బెంచ్ల మీద కూడా ఇదిగో ఈ గుర్తులే కనపడతా ఉంటాయి. ఏంటో కొంతమంది ఇట్లా హార్ట్ బొమ్మ వేసి దానిలో నుంచి ఇట్లా బాణం గుర్తు ఏదో వేసి ఎక్కడ పడితే అక్కడ గోళ్ళు, ట్రైన్లు, బస్సులు, కాలేజీలు అన్నీ ఇవే కనపడతాయి. లవ్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అదేలేండి, ఎవరో సింబల్ చూపిస్తున్నారు నాకు, మంచిదే ఫైన్. అయితే విషయం ఏంటంటే
చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఫస్ట్ లవ్, ఫస్ట్ కమ్స్ లవ్, దెన్ కమ్స్ మ్యారేజ్ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదటి ప్రేమిద్దాం, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. చాలా కామన్ సేయింగ్ అయిపోయింది. ఫస్ట్ కమ్స్ లవ్ అండ్ దెన్ మ్యారేజ్. అంటే సొసైటీ సిచ్యువేషన్ ఇలాగే కనపడుతున్నాయి, చాలా కామన్గా కనపడుతున్నాయి ఇలాంటి విషయాలు. ఇంకా కొంతమంది ధైర్యం చేసి ఏమడుగుతారంటే, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? చాలా కామన్. లవ్ అనగానే ఇదిగో ఈ భాష్యాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. భాష్యం అని అంటే అర్థం, మీనింగ్లు ఇలా కనపడతాయి. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, ఇంకా 4 రకాల మ్యారేజ్లు ఉన్నాయిలేండి. ఎదురుగా కనపడితే మీరు చాలా విషయాలు చెప్తారు. మనం ఒక రూమ్లో ఉండి ఈ సెమినార్ జరుగుతూ ఉంటే ప్రశ్నలకి చాలా జవాబులు చెప్పొచ్చు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, ఇంకోటి ఏంటంటే రిజిస్టర్డ్ మ్యారేజ్, సోషల్ మ్యారేజ్, చాలా కామన్ విషయాలు ఉన్నాయి. నేను మాట్లాడాలి అని అనుకునేది గాడ్లీ మ్యారేజ్ గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను. నాట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ రిజిస్టర్డ్ మ్యారేజ్, ఇవన్నీ కాదు. ఎనీవే, దాన్ని పక్కన పెట్టండి. లవ్ అని అనగానే ఈ లవ్ మ్యారేజ్ అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? వాట్ ఈస్ లవ్? చాలా మంది అంటే పెళ్ళిళ్ళు రకరకాలుగా ఉన్నాయా? పెళ్ళి ఒకటే, కానీ నువ్వు ఏ భావంతో ఎంటర్ అవుతున్నావో దానికి ఒక పేరు పెట్టుకుంటున్నావు. నీ అప్రోచ్ ఎలా ఉందో దానికి ఒక పేరు పెడుతున్నావు, అంతే. మ్యారేజ్లో 4 రకాల పెళ్ళిళ్ళు లేవు. లవ్ మ్యారేజ్ సెపరేటు, అరేంజ్డ్ మ్యారేజ్ సెపరేటు, రిజిస్టర్డ్ మ్యారేజ్ సెపరేటు. వాటికి ఏమో ప్రత్యేకమైన లక్షణాలు ఏమి ఉండవు. అది దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. లెట్ మీ సే సంథింగ్. లవ్కి సంబంధించిన కొన్ని భావనలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ భావనలు ఉన్నాయి. చాలామంది ఎవాంజలికల్ లీడర్స్, నాలాంటి లీడర్స్, మ్యారేజ్ టీచర్స్ లేదా కౌన్సిలర్స్ ఏమైనా సెమినార్స్లో కానీ, రిట్రీట్స్లో కానీ, క్యాంప్స్లో కానీ సహజంగా ఇలాంటి మాటలు ప్రస్తావన చేయటం చాలా కామనే. అప్పట్లో మేము డిగ్రీ చదువుతున్న దినాల్లో లేట్ ఎర్లీ 80s, లేట్ 70s జాక్ పోనన్ రాసిన ఒక పుస్తకం మా చేత చదివించారు. గమనించండి, ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారు, శబ్దాలు వినపడుతున్నాయి, అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వెంటనే అన్మ్యూట్ చేసుకోండి. ఫైన్. జాక్ పోనన్ రాయటమే కాకూడదు, కానీ చాలామంది రైటర్స్ ఈ విషయాలు ప్రస్తావన చేశారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్. ఒకటి, ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అని అంటే ఈ మాట చూడండి. ఎరాస్ అనే ఒక వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కామన్. చాలా మంది లీడర్స్ ఈ పదం ప్రస్తావన చేస్తారు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిలియో అనే పదం కూడా వాడతారు. అండ్ దెన్ అగాపే అని అంటారు. ప్రేమని వర్ణించే వివిధ రకాలుగా వర్ణించే ఆ మాటలు ఇవన్నీ. ఎరాస్, ఫిలియో అండ్ అగాపే. లవ్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ 3 భావనల్ని ఒకసారి చెక్ చేస్తే అది మనకు మేలు. ఎరాస్ అని అంటే ఇట్ రిలేటెడ్ టు బాడీ, శరీర సంబంధమైన భావన సూచిస్తుంది ఎరాస్ అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడినక్కర్లేదు. అంటే ఈ ప్రేమ అనే భావం ఎదుట వ్యక్తికి ఉన్న ఆ శరీరాన్ని బేస్ చేసుకుని కనపడుతుంది. అంటే ఒక చక్కని అందమైన అబ్బాయి కనపడ్డాడు అనుకోండి, లేదా అమ్మాయి కనపడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఒక అట్రాక్షన్, అంటే ఆకర్షించబడతాం మనం. ఎదురుగా ఒక చక్కని గర్ల్ కానీ, ఒక బాయ్ కానీ కనపడుతూ ఉంటే అంతరంగంలో నుంచి ఒక విధమైన భావం బయటకు వస్తుంది. ఆకర్షించబడతాం. హే, బ్యూటిఫుల్ అనే ఆ భావం వస్తుంది. అది దేన్ని బేస్ చేసుకుని వస్తుంది అని అంటే పై అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి వస్తుంది. ఈజ్ ఇట్ రైట్ లవ్? దాన్ని లవ్ అనొచ్చా? ఆఫ్ కోర్స్. ఆకర్షించబడటం, ఆకర్షణకి గురి అవ్వటం, ఇజ్ ఇట్ రాంగ్? ఇజ్ ఇట్ సిన్? ఒక వ్యక్తి ఆకర్షించబడుతున్నాడు అని అంటే దట్స్ నాట్ ఇస్ సిన్. అది సహజ సిద్ధమైన స్వభావం, మనిషి నైజంలో నుంచి వచ్చింది. కానీ దాన్ని ప్రేమగా భావించి
ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు చూసారా, దాన్ని మిస్కాన్సెప్షన్ అని అంటాం. ఈ విషయంలో జాగ్రత్త పడాలి. శరీర సంబంధమైన అవుట్వర్డ్ థింగ్స్ని బేస్ చేసుకొని లోపల మనసులో నుంచి వచ్చే ఆ భావనల్ని దాన్ని లవ్గా ట్రీట్ చేసే దట్ ఇట్ సెల్ఫ్ మిస్కాన్సెప్షన్. దట్ ఈస్ నాట్ రైట్ ఎక్స్పెక్టేషన్. ఇది నేను మాట్లాడుతున్నాను. అందుకనే మన టైటిల్ ఎక్స్పెక్టేషన్స్ వండర్ఫుల్, లవ్ ఎక్స్పెక్టేషన్స్ మంచిదే, బట్ దాని వెనకాల మిస్కాన్సెప్షన్ అనేది ఉంది, దాన్ని జాగ్రత్త పడాలి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. రెండవది ఫిలియో. ఇట్ రిలేటెడ్ టు సోల్. సోల్ అని అంటే ప్రాణం. ప్రాణం. ఒక వ్యక్తి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అంటే బ్రతికి ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంది, ఒక పర్సనాలిటీ ఉంది, ఒక పర్సనాలిటీ ఉంది. సో ఈ ఫిలియో అనేది ఆ పర్సనాలిటీని బేస్ చేసుకొని మనసులో కొన్ని భావాలు కనపడతాయి. కేవలం అవుట్వైడ్ అపీరెన్స్ కానక్కర్లా, దాని ఏమంటారు, శరీర సంబంధమైన విషయాలు కానక్కర్లా, వ్యక్తిత్వానికి సంబంధించిన ఆ పర్సనాలిటీ కొన్ని సందర్భాల్లో అట్రాక్ట్ చేయబడుతుంది, ఆకర్షించబడుతుంది. ఈజ్ ఇట్ లవ్ అని అంటే యు నీడ్ టు చెక్. ఎదురుగా ఉన్న ఒక అబ్బాయి పర్సనాలిటీని ఆకర్షించబడి అదే ప్రేమగా భావిస్తే యు నీడ్ టు చెక్. దట్ ఈస్ మిస్కాన్సెప్షన్. సో ఇది ఈ వివరణ మనకి కావాల్సిందే. అగాపే అంటే ఇట్ రిలేటెడ్ టు స్పిరిట్, ఆత్మ సంబంధమైన అంటే దైవికమైన విధానం. అగాపే లవ్ అనేది శాశ్వతంగా అంటే ఒక వ్యక్తిలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ని బేస్ చేసుకుని రాదు. అది దైవికమైన విధానంలో వ్యక్తిని అంగీకరించటం, దైవికమైన విధానంలో వ్యక్తితో కలిసి బ్రతకాలి అని అనుకోవటం, అది నిత్యం నిలబడే ప్రేమ, అది దైవికమైన ప్రేమ. సో దీస్ ఆర్ డిఫరెన్సెస్, ఎరోస్, ఫిలియో అండ్ అగాపే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ సింపుల్ వే. బాడీకి సంబంధించిన ఎరోస్ సంబంధించిన మాటలు కొన్ని చూపిస్తాను, మీరు గమనించండి. ఇట్ క్యారెక్టరైజ్డ్ బై ప్యాషన్, డిజైర్ అండ్ రొమాన్స్. అంటే వాళ్ళు శరీర సంబంధమైన అభిరుచులు, నాకు ఇలా ఎర్రగా ఉన్న అమ్మాయి కావాలి, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలి, లేకపోతే ఇట్లా అందమైన జుట్టు ఉన్న అమ్మాయి కావాలి, ఇదిగో ఇతను ఈ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, రకరకాల అభిరుచులు ఉంటాయి. అంటే అవుట్వర్డ్కి సంబంధించిన ఆ ప్యాషన్స్ కొన్ని ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అంటే ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి. వీటి మీద ఆధారపడి ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నావు అని అంటే దెర్ ఇస్ ఎ డేంజర్. దట్ ఈస్ మిస్కాన్సెప్షన్. దట్ ఈస్ రైట్, దట్ ఈస్ నాట్ రైట్ ఎక్స్పెక్టేషన్. అది నేను చెప్పదలుచుకున్నాను. ఈ మాటలు చూడండి. ఫోకస్ ఆన్ ద ఎమోషనల్ అండ్ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ టూ పీపుల్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ భావోద్రేకాలు లేదా శరీర సంబంధమైన అంశాల మీద దృష్టి పెడతారు. దట్ ఈస్ టోటల్లీ మిస్కాన్సెప్షన్. బీ కేర్ఫుల్. దట్ ఈస్ నాట్ రైట్ కాన్సెప్ట్. దట్ ఈస్ మిస్కాన్సెప్షన్. వివాహ బంధంలో ఎంటర్ అయ్యేటప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా యు నీడ్ టు చెక్. 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. నేను ఈ పై వ్యవహారాలను బట్టి ఆకర్షించబడి దాన్ని నేను ప్రేమలో పడ్డాను, ఇలాంటి భావనలు ఏమైనా వస్తున్నాయా? ఐఎమ్ సారీ. జాగ్రత్త పడండి. తర్వాత రెండవది ఫిలియో. ఇట్ రిలేటెడ్ అంటే ఇట్ క్యారెక్టరైజ్డ్ బై అఫెక్షన్, కంపానియన్షిప్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు కనపడతాయి. ఆ పైకి కనిపించే ఆప్యాయత కానీ, ఆ సాంగత్యం కానీ, ఆ పరస్పర గౌరవం కానీ, దాన్ని బట్టి ఒక వ్యక్తికి, ఒక అబ్బాయికి, ఒక అమ్మాయికి ఆకర్షించబడితే మేబీ అది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం వరకు అవ్వచ్చు. దాన్ని ఏమంటారంటే 50-50 కాన్సెప్ట్ అని అంటారు, 50-50 రేషియో అని అంటారు. నువ్వు ఇస్తే నేను ఇస్తా, నువ్వు అంగీకరిస్తే నేను అంగీకరిస్తా, నువ్వు నన్ను జాగ్రత్తగా ఇది చేస్తే నేను కూడా చేస్తా. అంటే ఇట్స్ జస్ట్ లైక్ 50-50% బిజినెస్ స్టైల్లో ఉంటుంది, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఉంటుంది. నువ్వు చేస్తే నేను చేస్తా అన్నట్టుగా దాని మీద ఆకర్షించబడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఫోకస్ ఆన్ ద ఎమోషనల్ కనెక్షన్ అండ్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ బిట్వీన్ ఫ్రెండ్స్. చాలామంది చాలా సందర్భాల్లో కొన్ని భావోద్వేగాలు పంచుకోవటం,
ఆ ఎమోషన్ ఫీలింగ్స్ పంచుకోవటం, తర్వాత వాళ్ళ అనుభవాలను పంచుకోవటం, అలాంటి అనుభవాలు ఎమోషన్స్ ఒకటిగా అనిపిస్తున్నాయి అనుకోండి, ఓ మన ఇద్దరం ఒకటైతే బాగుంటుందేమో, ఇద్దరు ఒకే రకంగా ఉన్నాయి, నీది నా ఆలోచన ఒకటే, మన ఇద్దరు ఆలోచనలు ఒకటే, మన చాయిస్లు ఒకటే, మన ఇష్టాలు ఒకటే, బాగుంది, లెట్ us గో ఫర్ మ్యారేజ్ అని అనుకుంటే దెర్ మే బి ఏ డేంజర్. సమ్ టైమ్స్ అది శాశ్వతంగా నిలబడేది కాకపోవచ్చు. అంచేత ఈ మిస్కాన్సెప్షన్ విషయం మనం జాగ్రత్త పడాలి. చివరిది అగాపే. దీని గురించి మనం మాట్లాడదాం. ఇట్ క్యారెక్టరైజ్డ్ బై సెల్ఫ్లెస్నెస్, సాక్రిఫైస్ అండ్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ విత్ కండిషన్ కాదు, అన్కండిషనల్, ఎలాంటి కండిషన్ లేకుండా. ఎస్, యూఆర్ ఎ బిలీవర్, యూ హ్యావ్ రైట్ టు వ్యూ రిగార్డింగ్ లైఫ్. నీ వెనకాల ఏమున్నా లేకపోయినా ఇది దైవికమైన విధానంలో నేను నిలబడాలని అనుకుంటున్నావు, దట్ ఈస్ ఓకే ఫర్ మీ అని అనుకోవచ్చు కొంతమంది. ఇలాంటి విషయాలు కూడా అనలైజ్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ ద వెల్ బీయింగ్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క వెల్ బీయింగ్ ని ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం. నా స్వార్థం అనేది ఉండదు. సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థమైన వ్యవహారం, నిస్వార్థంగా త్యాగపూరితంగా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా, షరతులు లేకుండా ఆ వ్యక్తిని ఉన్నట్టుగా అంగీకరించడం. సో పరిస్థితులతో సంబంధం లేకుండా అవతల వ్యక్తి యొక్క శ్రేయస్సుని, ప్రయోజనాన్ని ఎక్కువగా ప్రధానంగా తీసుకోగలిగితే వివాహ బంధంలో పార్ట్నర్ శ్రేయస్సే నాకు ఇంపార్టెంట్, నా స్పౌజ్ నాకు ఇంపార్టెంట్, నా స్పౌజు భద్రతగా ఉండటం, నా స్పౌజ్ ఆనందంగా ఉండటం అని ఒకరికొకరు అనుకుంటారు. చూసారా, ఎలాంటి నిస్వార్థం లేకుండా, విత్ గాడ్లీ లవ్. దట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్, మిస్కాన్సెప్షన్ కాకుండా. సో నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను, బ్రీఫింగ్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కవెనెంట్ లవ్. వివాహ భావన దేని మీద ఆధారపడి ఉంటుందని అంటే, ఒక నిబంధనతో కూడిన ప్రేమ, నిబంధనతో కూడిన బంధం. ఎ కవెనెంట్ లవ్, ప్రామిస్తో కూడిన ఒక ప్రేమ, కవెనెంట్ లవ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైన్, దీనిలో 2 మాటలు ప్రస్తావన చేస్తాను. వాట్ ఈస్ కవెనెంట్ అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వర్డ్స్ ఆర్ ఫీలింగ్స్, బట్ కవెనెంట్ ఈస్ ఏ డెసిషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డీడ్స్. ఊరికే పైకి ఆ భావనలు కాదు, ఫీలింగ్స్ కాదు, మాటతో మాత్రమే కాదు, కానీ ఆ నిర్ణయాలు ఏవి కూడా అది కార్యరూపంలో పెట్టగలిగేది. అది నిజంగా నిబంధనతో కూడిన బంధం అని అంటారు, నిబంధనతో కూడిన ప్రేమ అని అంటారు. ఇది మనం కోరుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఇంకొక మాట కూడా చూపిస్తాను. నాట్ ఫోకస్డ్ ఆన్ ద బెనిఫిట్ టు ద గివర్, బట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద బెనిఫిట్ టు ద రిసిపెంట్. నేను ఇస్తున్నాను కదా అంటే నేను ఇంపార్టెంట్ కాదు, పుచ్చుకునే వ్యక్తి ఇంపార్టెంట్. వివాహ వ్యవస్థలో, వివాహ బంధంలో ఇచ్చేవానికి ప్రాముఖ్యత కంటే పుచ్చుకునేవానికి ఎక్కువ ప్రాముఖ్యత. ఆ రిసీవర్ చాలా ఇంపార్టెంట్. నిజమైన ప్రేమలో రిసీవరే ఇంపార్టెంట్. ఇచ్చినవాడు గొప్పగా చెప్పుకునేది కాదు, రిసీవర్ ఎంతగా ప్రయోజనం పొందుతున్నాడు. దట్ ఈస్ యాక్చువల్ కవెనెంట్ లవ్. దట్ ఈస్ కవెనెంట్ లవ్. ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నానంటే, లవ్, వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఇన్ మ్యారేజ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు మే హ్యావ్ మిస్కాన్సెప్షన్స్ రిగార్డింగ్ లవ్. ప్రేమ అని అనగానే తప్పుడు భావనలోకి వెళ్ళొద్దు, రైట్ కాన్సెప్ట్లోకి రావాలి, రైట్ ఎక్స్పెక్టేషన్లోకి రావాలి. ఇది ప్రేమ, నిజమైన ఎక్స్పెక్టేషన్. దాని వెనకాల ఉన్న తప్పుడు భావన విషయంలో జాగ్రత్త పడాలి అని చెప్పడమే ఇదిగో ఈ పాయింట్ విషయంలో అభిప్రాయం. రెండవది, చాయిస్ గురించి మాట్లాడుతున్నాను. చాయిస్, ఎంచుకునే విషయంలో, ఎంపిక విషయంలో నేను స్టార్టింగ్లో ఒక మాట వాడాను. వివాహ వ్యవస్థను చేసింది ఆయనే, వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో అని ఆశపడింది కూడా ఆయనే, వివాహ బంధం ఇలా ఉండాలి అని స్క్రిప్చర్లో పొందుపరిచి రాయించింది కూడా ఆయనే. కానీ అట్ ద సేమ్ టైం ఏమన్నాడంటే, వివాహ వ్యవస్థ చేసింది నేను, కానీ భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను మీకు ఇస్తున్నాను అన్నాడు. దట్ ఈస్ యువర్ చాయిస్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు చూస్ ద రైట్ పర్సన్.
చాలా డీపర్ సెన్స్లో ఈ టాపిక్స్ తర్వాత టాపిక్స్లో నేను మాట్లాడతాను. చాయిస్ అనేది దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేది నువ్వే. ఆ నిర్ణయం దేని మీద ఆధారపడాలి అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన విధానంలో, దేవుని డిజైన్లో, వాక్యం ఏం చెప్తుందో దైవికమైన విధానంలో ఒక చక్కని చాయిస్ తీసుకోవటం. బలవంతపు పెళ్ళిళ్ళు కాదు. నీకు ఇష్టం లేకుండా తప్పనిసరి స్థితిలో వివాహ వ్యవస్థలోకి అడుగు పెడితే నువ్వు కొనసాగించడం అసాధ్యం. అంటే ఏమంటారంటే చాలామంది అయిపోయింది కదా, ఇంక చేసేదే ఉంది, దాన్ని ఏమంటారో తెలుసా? కాంప్రమైజింగ్ అని అంటారు. డోంట్ కాంప్రమైజ్ రిగార్డింగ్ యువర్ లైఫ్. ఈ రోజుల్లో పెళ్లి ప్రసంగాల్లో ఏం వాడుతున్నారో తెలుసా చాలా మంది ప్రసంగికులు? మ్యారేజ్ ఈస్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ అంటున్నారు, విచ్ ఇస్ టోటల్లీ రాంగ్. అడ్జస్ట్ అవటం కోసం కాదు పెళ్ళిళ్ళు దేవుడు ఏర్పాటు చేసింది. నాట్ అడ్జస్ట్మెంట్. యూ నీడ్ టు సెలబ్రేట్ ఈచ్ వన్. వివాహం అంటే సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ అడ్జస్ట్ చేసుకుంటూ బ్రతికేది వివాహం కానే కాదు. అలాంటి ప్రసంగాలు వినకండి. నేను చాలా మొహోటం లేకుండా మాట్లాడుతున్నాను. దట్ ఈస్ నాట్ అడ్జస్ట్మెంట్. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఎ సెలబ్రేషన్ విత్ రైట్ చాయిస్, గాడ్లీ చాయిస్. అయితే దీని వెనకాల చక్కని విషయాలు ఉన్నాయి, బట్ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. వాటిని కూడా కొంచెం క్విక్గా నేను లవ్ అనే దానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నది ఆ అంశం దగ్గరే, ఎక్కువ మిస్లీడ్ చేయబడుతున్నది కూడా దానిలోనే. అందువల్ల ఎక్కువ టైం తీసుకున్నాను. నేను మిగతాయి కొంచెం క్విక్గా నేను రోల్ చేయడానికి నేను ట్రై చేస్తాను. గమనించండి, చాయిస్ అని అంటే ఏజ్ ఇట్స్ ఓకే. చాలామంది ఏమంటారు ఈ రోజుల్లో, ఎలాంటి చాయిస్ నీకు కావాలంటే 5 రకాల మాటలు మాట్లాడుతున్నారు. అంటే వన్ వైఫ్ 2 children 3 bedroom ఫ్లాట్ 4-wheeler 5 digit శాలరీ, ఇలా మాట్లాడుతున్నారు చాలామంది. ఒక భార్య లేదా ఒక భర్త, 2 పిల్లలు, 3 గదులు ఉండటానికి సౌఖ్యంగా ఉంటుంది ఇల్లు, 4-wheeler తప్పకుండా ఉండాలి, 5 digit శాలరీ ఉంటే అమ్మయ్య దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశాడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిదే కానీ దానిలో తప్పేం లేకపోవచ్చు. ఏజ్, సూటబుల్ ఏజ్, చాయిస్, బ్యూటీ అనే చాయిస్ ఉంది కొంతమందికి. అవసరమైన తర్వాత దీని గురించి కూడా నేను మాట్లాడతాను. మేబీ థర్డ్ సెషన్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. దెన్ క్యాస్ట్, డౌరీ, ఎడ్యుకేషన్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీటి మీద ఆధారపడి చాయిసెస్ ఉంటున్నాయి చాలామంది అమ్మాయిలకి. ఏజ్ చూడటం తప్ప అంటే తప్పేం లేదు, అవసరం కదా. బ్యూటీ ఏమన్నా రాంగా అంటే రాంగ్ ఎందుకు అవుతుంది? బ్యూటీ మంచిదే కదా, అందంగా ఉంటే మంచిదే కదా, తప్పేముంది. బట్ వాట్ ఈస్ బ్యూటీ అని అంటే మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాలి మనం. క్యాస్ట్, ఇస్ ఇట్ సిన్? క్యాస్ట్లో ఏమన్నా పాపం ఉందా అని అంటే అఫ్కోర్స్ క్యాస్టిజం అనేది ప్రమాదకరమైన విషయం. క్యాస్ట్ అనే దానిలో పాపం ఏమీ లేదు. ఆ క్యాస్టిజం ఉంది చూసారా, కుల పిచ్చి, కులాన్ని బట్టి నిర్ణయం చేయటం అనేది ఉంటుంది చూసారా, దట్ ఈస్ టోటలీ రాంగ్. డౌరీ అని అంటారు మనీ, దీని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సోషల్ ఈవిల్ అని రకరకాలుగా ఉన్నాయి డౌరీ సిస్టమ్ అని. అసలు ఎందుకు వచ్చింది ఇండియాలో ఈ డౌరీ సిస్టమ్ అని అంటే ఒక భయంకరమైన ప్రాక్టీస్ ఉంది కదా. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో లేదనుకోండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఒక భయంకరమైన ట్రెండ్ ఉంది. ఆడపిల్లల్ని పెళ్ళికి పంపించేస్తారు, కానీ ఆస్తిలో భాగం ఉండదు. మగపిల్లలు మాత్రమే ఆస్తికి వారసులు. కాబట్టి నువ్వు మీ అమ్మాయికి నువ్వు ఏమి ఆస్తి ఇవ్వట్లేదు కాబట్టి ఎంత ఇస్తావు? ఎంత కొంత ఇవ్వాలి కదా. అది ఆ ఆర్గ్యుమెంట్ మీద ఇదిగో ఇలాంటి డౌరీ వ్యవహారాలని ఎంటర్ అయినాయి. అది పోయి ఎలా తయారైందంటే అది ఒక భయంకరమైన శాడిజం కిందలాగా తయారైపోయింది. అది సమాజానికి భయంకరమైన అలవాటులాగా, ప్రాక్టీస్ లాగా తయారైంది. ఎడ్యుకేషన్ అవసరమే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరమే. నేనేం మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ చూస్తున్నారు చాయిస్ విషయంలో, బట్ వీటిని కోరుకొని వీటి మీద ఆధారపడి ఒక పర్సన్ని
ఎదర్ అ గర్ల్ ఆర్ ఎ బాయ్, మీరు ఎంచుకోవటం అది అయిపోయిందా? నీకు కావాల్సిన చాయిస్ తీసుకుంటే ఇస్ దట్ ఓకే? ఇదిగో నాకు కావాల్సిన ఈ విషయాలన్నీ వచ్చేసినాయి, అమ్మాయ జీవితం అద్భుతంగా నడిచిపోద్ది, ఇక వివాహ జీవితం అంతా పూల మీద నడవటం, ఇంకా నాకు ఇంకే రకమైన సమస్యలు నాకు లేవు అని అనుకుంటే అది మిస్కాన్సెప్షన్ అవుతుంది. నువ్వు కోరుకున్నట్టుగా ఒక పర్సన్ నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ ఆ చాయిసే నీ లైఫ్ని నడిపిస్తుంది, నీ వివాహ బంధాన్ని నడిపిస్తుంది అని అంటే దట్ ఈస్ టోటలీ మిస్కాన్సెప్షన్. లెట్ మీ షో దీస్ వర్డ్స్. గుడ్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. గుడ్, అదొక్కటే క్రైటీరియానా? నువ్వు ఆశించిన విషయాలు ఆ వ్యక్తిలో కనపడితే దట్ ఈస్ ఓకే. వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్ అని అక్కడికి ఆగిపోతావా? దెర్ ఇస్ ఎ డేంజర్, దెర్ ఇస్ ఎ డేంజర్. ఈ మాట చూడండి, హౌ యు బిల్డ్ యువర్ మ్యారేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ సెలెక్షన్. ఈ మాట సీరియస్గా తీసుకోండి. నువ్వు ఒక క్రైటీరియా పెట్టుకొని ఆ క్రైటీరియా ప్రకారం ఒక పర్సన్ని ఎంచుకొని వివాహంలోకి ఎంటర్ అయిపోతే అక్కడితో లైఫ్ అంతా గడిచిపోద్దేనంటే దట్ ఈస్ టోటల్లీ మిస్కాన్సెప్షన్. నీ చాయిస్తో అయిపోయిందని అనుకోవద్దు. నువ్వు ఎవరినైతే పొందావో ఆ పొందిన వ్యక్తితో జీవితాన్ని కట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. చాయిస్కి మించిన విషయం అది. హౌ యు బిల్డ్ యువర్ ఓన్ మ్యారేజ్ is more important than your criteria. That is more important than your selection criteria. It is more important than your choice. So, right expectation. How you build your marriage based on your view on marriage. Is it God's view? అంటే వివాహం పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది నీకు అర్థమైతే ఆ సంకల్పాన్ని బేస్ చేసుకుని నీ వివాహ బంధాన్ని కట్టుకోవటం మొదలు పెడతావు. నేను వివాహం చేసుకున్న పర్సన్ నాకు 33 ఏళ్ళు దాటింది, నేను పెళ్లి చేసుకున్నాను. 34 ఏళ్ళు అయింది నేను పెళ్లి చేసుకున్నాను. ఆ టైంలో షీ వాజ్ జస్ట్ న్యూ బిలీవర్, వెరీ వెరీ అంటే ఆ క్రొత్తగా ప్రభువుని అంగీకరించిన వ్యక్తి. ఆ ఎదుగుదల అనేది ఇంకా మొదలైన వ్యక్తి అయితే కాదు. అంటే పూర్తిగా లేదు అని నేను అంటలేదు. అప్పటికే నేను రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలు తిరిగేసిన వాడిని మినిస్ట్రీలో. ఒక లీడర్షిప్లో ఉన్నాను నేను. ఒక న్యూ బిలీవర్ని రిసీవ్ చేసుకున్నాను. ఐ నో గాడ్స్ వ్యూ ఆఫ్ మ్యారేజ్. నాకు నేర్పించారు, నా చేత చదివించారు, నాకు విషయాలు అర్థమైనాయి. ఐ వాంట్ టు బిల్డ్ మై మ్యారేజ్ అని ఒక తీర్మానంలోనే నేను ఉన్నాను. అంచేత ద టైమ్ షీ వాజ్ జస్ట్ లైక్ ఏ రా మెటీరియల్. నా దగ్గరికి వచ్చినప్పుడు రా మెటీరియల్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఒక బిల్డింగ్ కట్టడానికి ఏమేమి కావాలి? ఇసుక, ఇనుము, రాయి, నీళ్లు, ఇవన్నీ కావాలి కదా. అలాంటి రా మెటీరియల్ లాగా దేవుడు నాకు ఇచ్చిన ఆ వ్యక్తిని నేను బ్యూటిఫుల్ హౌస్ లాగా నిర్మించుకున్నాను, నేను కట్టుకున్నాను. నేను అలా కట్టుకోవటానికి చాలా ప్రయాసపడ్డాను. ప్రీ ప్లాన్డ్గా నేను బిల్డ్ చేసుకోవటానికి నేను అలా బ్యూటిఫుల్గా కట్టిన మా వివాహం అనే ఆ బిల్డింగ్ దగ్గరికి అనేక మంది వస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి సహాయకరంగా మేము ఉన్నాం. అలా కట్టుకోవటం అనేది నీకు తెలియాలి. దేవుని యొక్క సంకల్పం ఏంటో, వివాహ బంధం విషయంలో దేవుని సంకల్పం ఏంటో నీకు అర్థమైతే ఆ కోణంలో నువ్వు కట్టుకోవటం నీకు ప్రారంభం అవుతుంది. దట్ ఈస్ రైట్ ఎక్స్పెక్టేషన్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ సెలక్షన్ క్రైటీరియా. ఏజ్ చూడొచ్చు, క్యాస్ట్ చూడొచ్చు, బయట అపియరెన్స్ కనపడచ్చు, ఇవన్నీ నీకు ఆశ ఉండొచ్చు కాక అవి నేరాలు, ఘోరాలు, లేకపోతే పాపాలు అని నేను అంటలేదు. కానీ వాటికంటే ముఖ్యంగా ఏంటంటే దేవుని సంకల్పం ఏంటో నీకు అర్థమైతే నీ చాయిస్ కంటే మించి నువ్వు జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభం చేస్తావు. అక్కడే ఫెయిల్ అవుతున్నారు చాలామంది. నాకు కావాల్సిన వ్యక్తి వచ్చిందని ఆ 4 నెలలు ఎంజాయ్ చేయటం కాదు, 40 ఏళ్ళు ఎలా కలిసి బ్రతకాలనేది నువ్వు ఆలోచించాలి. దానికి తగినట్టుగా నీ చాయిస్ ఉండాలి. నీ చాయిస్ ఓన్లీ బ్యూటీ అని అనుకుంటే మేబీ 4 నెలల తర్వాత ఏదైనా జరగవచ్చు.
ఓన్లీ క్యాస్ట్ అంటే 4 నెలల తర్వాత ఏమైనా జరగవచ్చు. ఓన్లీ మనీ అని అనుకుంటే 4 నెలల తర్వాత ఏమైనా జరగవచ్చు. దానికి మించి దేవుని సంకల్పం అర్థమైతే నీ చాయిస్ దానికి అనుగుణంగా తయారవుతుంది. చాయిస్, రైట్ ఎక్స్పెక్టేషన్, రైట్, బట్ దెర్ ఇస్ మిస్కాన్సెప్షన్. నువ్వు అనుకోకుండా నీ సొంత ఐడియాలతోటి నీ క్రైటీరియా పెట్టుకొని రైట్ చాయిస్ అని అన్నావు అంటే ఆ మిస్కాన్సెప్షన్స్ కూడా అందులోనే కనపడుతుంది. జాగ్రత్త పడు, ఈ విషయం జాగ్రత్త పడాలి. నో నీడ్ టు గెట్ పీస్ అగైన్. ఈ మాటలు వాడుతున్నాను నేను కావాలని. చాలా మంది ఈ పీస్ కల్చర్లో కొట్టుకుపోతా ఉన్నారు. దైవికంగా సెలక్షన్ జరిగితే నీ హృదయంలో శాంతి సమాధానాలు ఉంటాయి, ఈ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక మాట అడుగుతాను, మీకు కావాల్సిన వ్యక్తి, మీకు కావాల్సిన డబ్బు, మీకు కావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి, మీరు కోరుకున్నట్టుగా అందంగా ఉన్న ఒక వ్యక్తి కనపడితే మీకు ఛాయ్ అంటే పీస్ లేకుండా ఇంకేడ ఉంటుంది? ఇంకేముంటుంది చెప్పండి? నీ కోరిక ప్రకారం అన్ని కనపడుతుంది, హాయిగా ఉంటుంది కదా. అది కాదు నీకు కావాల్సింది. నీ కోరిక ప్రకారం ఎదురుగా కనపడుతుంటే హాయిగా నిద్రపోతావు. అది దేవుడిచ్చే పీస్ అని అనుకోవద్దు. అగైన్ ఈ పీస్ కల్చర్ అని అంటే నెమ్మది. కొన్ని దైవికంగా నిలబడి పెళ్ళిళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళలో చాలా చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని కొరకు నిలబడితే దైవికమైన విధానంలో వివాహ బంధంలో అడుగు పెట్టాలంటే కొన్ని కఠినమైన విషయాలు, అంటే పీస్ లేదు కాబట్టి, అలజడి ఉంది కాబట్టి ఇది దేవుని చిత్తం కాదనుకుంటా తప్పుడు భావనలోకి వెళ్ళకండి. కొన్నిసార్లు దైవికంగా నిలబడితే కఠినంగా కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు ఫేస్, యూ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్. ఎస్, షీఈస్ ఎ బిలీవర్, ఎస్ హీఈస్ ఎ బిలీవర్, ఆ బిలీవర్ని నేను చేసుకుంటాను అని నువ్వు ఒక స్టాండ్ తీసుకుంటే కొన్నిసార్లు యూ మే ఫేస్ సమ్ అబ్స్టకిల్స్, యూ మే ఫేస్ సమ్ సీరియస్ క్లైమేట్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ. తల్లిదండ్రులు ఒకవేళ అన్బిలీవర్స్ అనుకోండి, నువ్వు దేవుడు లేదు దేవుడు లేదు ఊరుకోరా అని అన్నారు అనుకోండి, ఎగిరిపోద్ది సమస్య. అంచేత నీకు కావాల్సింది ఏంటంటే you need to get understanding what is marriage, that is right choice. వివాహ బంధం అంటే ఏంటో సరైన అవగాహన ఉంటే నీ చాయిస్ దాని ప్రకారంగా ఉంటుంది. లేకపోతే అవుట్వర్డ్గా కనపడే అంశాల మీద నీ చాయిస్ ఉంటుంది. చాయిస్ మంచిదే, ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఎంపిక ఏ అంశాల మీద ఆధారపడి ఉంది? దైవికమైన అవగాహనతోటి అంశాల మీద ఆధారపడి ఉందా నీ ఎంపిక? నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నా చాయిస్ ఆ రోజుల్లో 3 things ఇంపార్టెంట్ పెట్టుకున్నాను నేను. బిలీవర్, ఇట్స్ అ కామన్ చాయిస్. బీయింగ్ ఎ బిలీవర్, ఐ షుడ్ మ్యారీ ఏ బిలీవర్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యూనివర్సిటీలో చదివాను, తను కూడా చదువుకొని ఉంటే ఇద్దరు ఇంటెలెక్చువల్గా వన్నెస్ అనేది ఉంటుంది అని ఆశపడ్డా. విశ్వాసి, చదువుకుని ఉండాలి. 3 ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన అత్యవసరమైన నాకు కావాల్సింది ఏంటంటే క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనేది నాకు చాలా ఇష్టం. అంటే ఇతరుల్ని వాక్యంలో పెంచడం అనేది నేను పరిచర్యకి డిసైడ్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ నేను 88లో ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చేసాను. 83లో మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పటికీ 5 ఏళ్ల తర్వాత నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చాను. నాకు పెళ్ళైంది 92లో. ఆ 88 నుంచే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఎలా బోధనా పరిచయలో ఒక దర్శనం మీద ఆధారపడి నేను పరిచర్యకు వచ్చానో అలాంటి దర్శనాన్ని అంగీకరించగలిగిన పర్సన్ నాకు కావాలని ఆశపడ్డా. అంటే షీ షుడ్ బి ఏ బైబిల్ టీచర్. అంటే బైబిల్ టీచర్ అంటే ఉద్యోగాలు లేకుండా కేవలం టీచింగ్ మినిస్టర్లో ఆ సెన్స్ కాదు నా సెన్స్. ఆ టైంలో బైబిల్ని ఇతరికి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి చక్కగా టీచ్ చేసే మనసు, ఇష్టం ఉన్న, ఆ ఛాయిస్ ఉన్న వ్యక్తి అయితే నాకు కావాలి. ఈ 3 నేను చూశాను. నా దృష్టికి వచ్చిన ఛాయిస్లో ఈ 3 చూశాను. ఐ సెడ్ ఎస్. మనిషిని చూడకుండానే నేను ఎస్ అని చెప్పాను. అఫ్ కోర్స్ బిఫోర్ మ్యారేజ్ షీ వాస్ ఇంగ్లీష్ లెక్చరర్. మ్యారేజ్కి ముందు ఆ లెక్చరర్ జాబ్కి రిజైన్ చేసింది. నేను కూడా మీతో పాటు టీచింగ్ మినిస్ట్రీలో యాడ్ అవుతానంది, యాడ్ అయ్యి. అది నా ఛాయిస్. ఒక అవగాహన ఉంది, దర్శనం అనేది ఉంది. దాని ప్రకారం ఛాయిస్ నేను తీసుకున్నాను. అవుట్వర్డ్ అపియరెన్స్ని బట్టి నేను ఛాయిస్ తీసుకోలేదు. సో ఈ ఎగ్జాంపుల్ నేను కోట్ చేస్తున్నాను. ఫైన్. 3వ విషయం నేను మాట్లాడుతున్నాను. 1 లవ్, 2 చాయిస్, 3ది ఏంటి? హ్యాపీనెస్. హ్యాపీనెస్, సంతోషం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ బ్రీఫ్ వే.
మన సంతోషాలు, వివాహ బంధంలో సంతోషాలు దేని మీద ఆధారపడతాయి అని అంటే చాలామంది చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఊరికే ఒక లిస్ట్ చూపిస్తాను, ఈ మాటలు మీరు గమనించండి. బీయింగ్ హ్యాపీ మెంట్ గెట్టింగ్ వాట్ ఐ వాంటెడ్. అంటే నాకు కావలసిన వ్యక్తి ఈ అబ్బాయి దొరికాడంటే అబ్బా సంతోషం, నాకు కావలసిన అమ్మాయి దొరికింది అంటే సంతోషం. అంతేనా? అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఒక లిస్ట్ చూపిస్తాను, మీరు గమనించండి. ఇంట్రెస్ట్లు ఇద్దరి ఒకటైతే బా సంతోషం, కన్సర్న్స్ ఒకటిగా ఉంటే సంతోషం, ఎఫెక్షన్స్ ఒకే రకంగా ఉంటే ఇద్దరిలో సంతోషం, అంతకు మించిన ఇంకేం కావాలి? అప్రిషియేట్ చేసే గుణం ఉంది అని అంటే, మెచ్చుకునే గుణం ఉందంటే అబ్బో ఇంకా సంతోషం, నాకు పట్టరాని ఆనందం, యాక్సెప్టెన్స్, హ్యూమర్ అండ్ ఫైనల్లీ కేర్. నేను ఈ మాటలు వాడుతున్నాను, దాదాపు ఒక 7 పదాలు వాడాను. ఇంట్రెస్ట్లు, కన్సర్న్స్, ఎఫెక్షన్స్, అప్రిషియేషన్, యాక్సెప్టెన్స్, హ్యూమర్ అండ్ కేర్. ఇవన్నీ ఉంటే మా జీవితం అసలు నవ్వులే నవ్వులు, ఆనందంగా గడిచిపోద్ది మా వివాహ బంధం అని అనుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక. కానీ లెట్ మీ సే, ఇవి మాత్రమే సంతోషాన్ని ఇస్తాయా? నిజమైన సంతోషం దేన్ని బట్టి వస్తుంది? అఫ్ కోర్స్ దీనిలో తప్పులేదు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయటంలో తప్పేం లేదు. కానీ ఇవి తప్పుడు భావనలుగా టర్న్ కాకుండా జాగ్రత్త చూసుకోండి. అవన్నీ టెంపరీ కావచ్చు, సందర్భోచితమైనవి కావచ్చు, కానీ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దేన్ని బట్టి అని అంటే కొన్ని విషయాలు గమనించాలి. ఒకటి, ఈ మాటలు చూడండి, నాట్ గెట్టింగ్ వాట్ యు వాంట్. సంతోషం అని అంటే గెట్టింగ్ వాట్ యు వాంట్ అని అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ రియల్ హ్యాపీనెస్. ఈ మాట గమనించండి. బీయింగ్ హ్యాపీ మీన్స్ లవింగ్ వాట్ యు గెట్. మీరు ఏ వ్యక్తినైతే పొందారో ఆ వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించటం, అది నిజమైన సంతోషానికి దారితీస్తుంది. నువ్వు పొందిన వ్యక్తిని ప్రేమించడం ఇంపార్టెంట్. లవింగ్ వాట్ యు గెట్, నాట్ గెట్టింగ్ వాట్ యు వాంట్. నువ్వు ఆశించింది పొందటం కాదు, కానీ పొందిన దాన్ని ప్రేమించటం. ఈ మాట మీరు గమనించండి. ఆశించిన వ్యక్తిని పొందితే ఇక చాలు సంతోషం అనుకోవద్దు. ఆ పొందిన వ్యక్తిని అడుగడుగున ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఏ సందర్భం అయినా సరే, ఎలాంటి క్రిటికల్, ఎలాంటి ఆర్గ్యుమెంట్ ఏది వచ్చినా కానీ యూ హ్యావ్ టు లవ్ హిమ్ ఆర్ లవ్ హర్. నాట్ గెటింగ్ వాట్ యు వాంట్, బీయింగ్ హ్యాపీ మీన్స్ లవింగ్ వాట్ యు గెట్. కావాల్సిన వ్యక్తిని పొందటం కాదు, పొందిన వ్యక్తిని అడుగడుగున అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో ప్రేమించటం, అది నిజమైన సంతోషానికి దారితీస్తుంది. ఇది రైట్ ఎక్స్పెక్టేషన్. మిస్కాన్సెప్షన్ ఉండొద్దు. బా నా ఇంట్రెస్ట్లే ఉన్నాయి, నా చాయిస్లే, నా టేస్ట్లే, నా అలవాట్లే, ఎంత సంతోషం ఇంకా నా జీవితం అని అనుకోకండి. ఎక్కడో చోట బ్రేక్ అవుతుంది, బ్రేకులు పడతాయి. కానీ దేవుడు ఏ వ్యక్తినైతే దేవుడు నీకు ఇచ్చాడో, నువ్వు కోరుకున్న వ్యక్తిని ఇవ్వచ్చు, గుడ్, వండర్ఫుల్. బట్ పొందిన వ్యక్తిని ప్రేమించడం అనేది నిజమైన సంతోషానికి దారితీస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ ఫైనల్లీ సెక్యూరిటీ. ఇంకొక 5 minutesలో నేను ముగించేస్తాను. సెక్యూరిటీ, వాట్ విల్ గివ్ సెక్యూరిటీ అంటే వివాహ భద్రతకి ఏది ఆధారం అని కనుక ఒకవేళ మీరు చూస్తే, ప్రాపర్టీ మీకు సెక్యూరిటీ ఇస్తుందా? స్టేటస్ మీకు సెక్యూరిటీ ఇస్తుందా? పేరెంట్స్ ఉంటే వెనకాల అటు ఇటు కూడా బంధుమిత్రులు మీకు సెక్యూరిటీని ఇస్తారా? సోషల్ స్కిల్స్ నీకు ఆ భాగస్వామిలో ఉంటే అవి అమ్మాయ చాలు, మంచి స్కిల్డ్ పర్సన్ కాబట్టి నేను హాయిగా భద్రంగా బతికేయచ్చు అనేది సెక్యూరిటీ ఇస్తుందా? ఫిజికల్ ఇంటిమసీ అనేది మాత్రమే నీకు సెక్యూరిటీ ఇస్తుందా? ఇవన్నీ మంచియే, కాదంటానికి వీల్లేదు, కానీ అవి మాత్రమే నీకు భద్రత ఇస్తుంది అనేది మాత్రం ప్రమాదం. ఇది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. యు మే హ్యావ్ ప్రాపర్టీ ఆర్
ఆ ప్రాపర్టీ ఉండొచ్చు, కానీ రేపొద్దున ఆ ప్రాపర్టీ పర్మనెంట్గా ఉంటుందని గ్యారంటీ లేదు. ఆ స్టేటస్ ఈవేళ కళ్ళ ముందున్న స్టేటస్ రేపొద్దున ఉంటుందని గ్యారంటీ లేదు. పేరెంట్స్ ఆల్వేస్ మనతో ఉంటారు. ఆ స్కిల్స్ కొన్నిసార్లు పనిచేయవు. ఫిజికల్ ఇంటిమసీ ఇట్స్ ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ. అవి మాత్రమే సెక్యూరిటీ ఇస్తాయి నీ వివాహ బంధానికి అని అంటే అది ప్రమాదం. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. నాట్ ద థియరీ అండ్ స్కిల్స్, ఆ భావనలు కానీ ఆ నైపుణ్యాలు కానీ వివాహ బంధానికి భద్రత ఇవ్వవు, కానీ కేవలం కేవలం ఆ ఇంటిమసీ అనేది ఇది కేవలం కమ్స్ ఫ్రమ్ బీయింగ్ క్లోజ్ టుగెదర్. ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఒక్కసారి జీరోకి నువ్వు పడిపోయినా, మీ వివాహ బంధం, మీ బిజినెస్ కానీ మీ ఉద్యోగాలు, ఆ మధ్య ఐటీ బూమ్ ఒక్కసారి పడిపోయింది కొంతకాలం క్రితం. అసలు ఆ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు కాబట్టి బ్యాంకులు ఇష్టం వచ్చినట్టుగా లక్షలు లక్షలు లోన్లు ఇచ్చేస్తాయి. వాటి పట్టుకొని పెద్ద పెద్ద బ్యూటిఫుల్ మ్యాన్షన్స్, విల్లాస్, అపార్ట్మెంట్లు కొనేసిన సందర్భాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఒక్కసారి భూమి పడిపోగానే కట్టుకున్న లేదా కొనుక్కున్న ఇళ్ళకి ఈఎంఐలు కట్టడం కూడా సాధ్యం కాదు. కొంతమంది అమ్మేసుకున్నారు, కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు. రకరకాల సిచ్యువేషన్. నేనేమంటున్నానంటే, యు మే కమ్ టు ద జీరో పాయింట్, కానీ అక్కడి నుంచే మళ్ళీ తిరిగి ఒకరికొకరు రీబిల్డ్ చేసుకోవటం మీకు తెలియాలి. ఆ రీబిల్డింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ప్రభువు ఉంటే, మీ ఇద్దరి మధ్య ఆ వివాహ బంధాన్ని సృష్టించిన, వివాహ వ్యవస్థని చేసిన ఆ దేవుడు మీ ఇద్దరి మధ్య ఉంటే, తిరిగి స్క్రాచ్ నుంచి, అట్టడుగు స్థాయి నుంచి మళ్ళీ తిరిగి నిన్ను నువ్వు కట్టుకుంటావు, బిల్డ్ చేసుకుంటావు, మళ్ళీ నిలబడతావు. అలా కాకపోతే ఒక్కసారిగా కుప్పకూలిపోవటానికి ప్రమాదం ఉంది. నేను చూపించిన లిస్టు ఏది కూడా పర్మనెంట్ అయితే కాదు. వాటిని దృష్టిలో పెట్టుకుని నా వివాహ బంధం భద్రంగా ఉంటుంది అని అనుకోవద్దు. మీ ఇద్దరి మధ్య ఐక్యత, సాన్నిహిత్యం, కలిసి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే కలిసే ఉందాం అని అనుకునే దానిలో భద్రత ఉంది. ఫైనల్లీ మాట చూడండి, ఇట్ రిక్వైర్స్ స్పెషల్ గ్రేస్ ఫ్రమ్ గాడ్. ఒక ప్రత్యేకమైన, యు నీడ్ టు ఎక్సర్సైజ్ హిస్ గ్రేస్. నేను ఈ పదం ఎక్కువ వాడతాను. ఎలా ఉన్నావు బ్రదర్ అని అన్నారు అనుకోండి, ఐఎమ్ ఎక్సర్సైజింగ్ హిస్ గ్రేస్ అని అంటాను. ఆయన కృపని ఎక్సర్సైజ్ చేయటం నేర్చుకోవాలి వివాహ బంధంలో. అలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవటానికి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వివాహ బంధంలో నిలబడటానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ రైట్ ఎక్స్పెక్టేషన్. కృపని ఎక్సర్సైజ్ చేయాలి. పెళ్లి చేసుకున్న క్షణం నుంచి ఆయన కృపని ఎక్సర్సైజ్ అండి. కృప అని అంటే దేన్నంటారు? నువ్వెందుకు పనికిరావు, కానీ పనికొచ్చేవాడిగా దేవుడు నేను చేశాడు. అదే కదా గ్రేస్ అంటే. సో నేనైనా నా భాగస్వామి అయినా వీఆర్ నథింగ్, కేవలం ఆయన ఆ గ్రేస్ని బట్టే మేము నిలబడి ఉన్నాం. ఆ అవగాహన ఉంటే ఎల్లకాలం కలిసి బ్రతకడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. దెన్ నేను ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. 4 అంశాలు హైలైట్ చేసాం. 1, లవ్, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. చాయిస్, అండ్ దెన్ హ్యాపీనెస్, అండ్ దెన్ ఫైనల్లీ సెక్యూరిటీ. ఈ 4 అద్భుతమైన ఎక్స్పెక్టేషన్స్. ప్రేమించబడాలి, ప్రేమించాలి. సొంత ఇష్టం, చాయిస్. ఆ సొంత ఇష్టాన్ని దేవుడు నీకు పెట్టాడు. ఆయన లక్షణమే అది. దేవుల్లో ఉన్న సెల్ఫ్ విల్ నీలోనే పెట్టాడు. ఆ సెల్ఫ్ విల్ అని మంచిదే, కాదంటానికి లేదు. హ్యాపీనెస్, నిజమైన హ్యాపీనెస్. సెక్యూరిటీ, ఇవన్నీ అద్భుతమైన ఎక్స్పెక్టేషన్స్ వివాహ బంధంలో. బట్ అట్ ద సేమ్ టైం వాటి వెనకాల మిస్కాన్సెప్షన్స్ లేకుండా చూసుకోండి. తప్పుడు భావనలోకి వెళ్ళొద్దు. వాట్ ఈస్ లవ్, వాట్ ఈస్ చాయిస్, వాట్ ఈస్ హ్యాపీనెస్, వాట్ ఈస్ సెక్యూరిటీ? బిబిలికల్ వ్యూలో మనం చూసుకోగలిగితే సరైన భాగస్వామిని ఎంచుకోవటానికి అవకాశం ఉంది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్, there shouldn't be misconceptions in your expectations. Fine, thank you. ఈ సెషన్కి నేను ఈ అంశాల వరకు నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వీక్ వేరే అంశంలోకి వెళ్తాను. ఎవరైనా జాగ్రత్తగా విన్నవాళ్ళు అందరి పక్షంగా ఒకరు ప్రార్థన చేసి క్లోజ్ చేయండి.
థ్యాంక్ యూ.